కేపాప్ మ్యూజిక్ వినడం లేదా మూవీస్ చూడడం వల్ల తమ దేశ సంస్కృతి దెబ్బతింటుంది అని బలంగా నమ్ముతూ ఉంటాడు. నార్త్ కొరియా నుండి తప్పించుకున్న ఓసే హాయక్ అనే ఓ డిటెక్టివ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నార్త్ కొరియాలో నేరస్తులను చంపిన తర్వాత వారి బాడీలను స్టేడియం లేదా ప్రజలు ఎక్కువగా ఉండే మార్కెట్ వంటి ప్రదేశాలలో వేలాడదీస్తూ ఉంటారని చెప్పాడు. ఎందుకంటే అది చూసిన జనం భయంతో ఇటువంటి పొరపాట్లు చేయకుండా ఉండాలని అలా చేస్తూ ఉంటారంట. ఇంతటి క్రూరమైన దేశంలో నివసిస్తున్నా కూడా అక్కడి టీవీలు మరియు రేడియోలలో తాము ఈ ప్రపంచంలోనే గొప్ప దేశంలో నివసిస్తున్నామని ప్రజలకు 24 గంటలు ప్రోపగండా ప్రచారం చేస్తూ ఉంటారు. నార్త్ కొరియాలో వారి సుప్రీం లీడర్స్ను దేవుళ్లలాగా పూజిస్తూ ఉంటారు. ఇక్కడ వారి లీడర్స్ని మాత్రమే కాదు, ఆ లీడర్స్ యొక్క ఫోటోలను కూడా గౌరవించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 2020లో ఆన్సాంగ్ టౌన్లో ఓ మహిళ ఇంటికి నిప్పంటుకుంది. ఆ మహిళ ఎలాగోలా తన పిల్లలతో ఆ మంటల్లో నుండి తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడి న్యూస్ ఛానల్స్లో ఈ మహిళకు వ్యతిరేకంగా ప్రోపగండా మొదలైంది. ఆమెను శిక్షించాలంటూ ఎంతోమంది డిమాండ్ కూడా చేశారు. అసలు ఆ మహిళ చేసిన తప్పేంటి?